లాస్ట్ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్ ప్లస్ కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ అట్లా చేసాము. ప్లస్ అసైన్మెంట్ లాగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నాము. ఈ వీడియోలో మనము లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు లూప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఏంటి, ఎక్కడ వాడతాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతాము అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మనకి సి ప్రోగ్రామింగ్లో మనకి బేసిక్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే డూ వైల్ లూప్, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. అవి ఏంటి అంటే డూ వైల్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. సో వాటి సింటాక్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలాంటి కండిషన్స్ అప్పుడు మనం వాడుతాము, వాటి సింటాక్స్ ఎలా వాడి మనం చేయాలి అని చెప్పి చూద్దాము. ఇప్పుడు ఈ 3 లూపులు తీసుకుంటే డూ వైలు, వైలు, ఫర్. ఈ 3 లూప్స్ అంటే లూప్ అంటే ఏంటి అంటే కంటిన్యూస్గా మనకు కావాల్సినటువంటి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ ఒక కండిషన్ మనం ఒక కండిషన్ అనుకుంటాం కదా, ఈ పలానా సాటిస్ఫై అయితేనే నాకు ఇన్నిసార్లు రిపీటెడ్గా మనకు ఒక అవుట్పుట్ కావాలి అనుకుంటాం కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో లూప్స్ అనేది వాడతాం. నార్మల్గా ఇన్ జనరల్గా మనము ట్రావర్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మీరు తెలుసుంటే కొంచెం అర్రేస్, లింక్డ్ లిస్ట్లో వాటిలో ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి లూప్ వాడతాం. లూప్ ఎందుకు వాడతామంటే ట్రావర్సింగ్ ద ఎలిమెంట్స్, ప్రతి ఒక్క ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్కి సెర్చ్ చేయడానికి అట్లా లూప్స్ వాడతాం. అంటే లూప్స్ అనేవి ఏంటంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ ఆర్ కండిషన్ని చాలాసార్లు రిపీటెడ్గా మనకి వర్కౌట్ చేసేదానికి, ప్రోగ్రెసివ్గా జరగాలి అనుకుంటే అప్పుడు లూప్స్ వాడతాం మనం. ఓకే, ఇవి 3 డిఫరెంట్ లూప్స్ ఎందుకున్నాయి, ఒక్కొక్కటి ఏమేమి ఫంక్షన్ చేస్తుంది అని చూద్దాము. వాటి సింటాక్సెస్ చూద్దాం. ఇప్పుడు డూ వైల్ లూప్ ఎలా ఉంటుందంటే సింటాక్స్, సపోజ్ సమ్ కండిషన్స్ మనం ఏం రాసుకుంటాం, వేరియబుల్స్ ఉంటాయి కొన్ని, డిక్లేర్ చేసుకుంటాం. మొత్తం అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ డూ వైల్ లూప్ ఎలా ఉంటుందంటే డూ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. వీటికి కూడా ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాము. మనకు కావాల్సిన స్టేట్మెంట్లు రాసుకుంటాం. ప్రింట్ ఆఫ్ ఊరికే ఒక స్టేట్మెంట్ రాసుకుంటాం. స్టేట్మెంట్ అనే పెట్టాదిని ఊరికే. ఈ స్టేట్మెంట్ ఏదైతే డూ లోపల రాసామో, డూ అనే బ్లాక్లో రాసామో, ఈ స్టేట్మెంట్ అనేది రాసుకుంటాం. మనం ఎలాంటి స్టేట్మెంట్స్ కావాలంటే మనకి ఇలాంటి ప్రింట్ అవ్వాలో, లేకపోతే స్కాన్ రీడ్ కావాలా, అట్లాంటి మనకి ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో అవన్నీ డూ బ్లాక్లో రాసుకుంటాం. డూ బ్లాక్లో రాసుకున్న తర్వాత మనం ఎండింగ్లో, ఆ ఫ్లవర్ బ్రేస్ ఎండింగ్లో వైల్ అని పెట్టి కండిషన్ చెప్తాం, ఒక కండిషన్ ఇస్తాం. ఇది దీని సింటాక్స్. అంటే ఏం చేస్తుంది అంటే డూ అంటే చెయ్యి, ఏం చేస్తాము, ఈ పర్టికులర్ ఫంక్షన్స్ లోపల ఏవైతే చెప్పుంటామో అవన్నీ పర్ఫామ్ చెయ్యి. ఎప్పుడు వైల్ కండిషన్, ఫలానా కండిషన్ అన్నప్పుడు చేస్తాం దీన్ని. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ మన కంపైలర్ ఇక్కడ మెయిన్లో స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పర్టికులర్ వేరియబుల్స్ ఏదో రీడ్ చేసుకొని, సంథింగ్ వేరియబుల్స్ ఉంటాయి, అవన్నీ రీడ్ చేసుకొని వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు మినిమం వన్ టైం మనకి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మన కండిషన్ ఇది ఉన్నా లేకపోయినా మన కండిషన్స్, ఇప్పుడు సపోజ్ కండిషన్ ట్రూ చేద్దాం. ట్రూ అంటే 1 పెట్టినా సరిపోద్ది మనకి. లెట్స్ సే ఇప్పుడు వైల్ కండిషన్ 1 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాము. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూసినప్పుడు మీకు ఏముంది, ఒక ఇంటిజర్ పెట్టుకున్నాము, ఒక ఇంటి టైప్ ఆఫ్ వేరియబుల్ పెట్టుకున్నాము. ఆ వేరియబుల్ ఊరికే మనం ఎక్కడ వాడట్లేదు, బట్ ఈ కండిషన్ అనేది ట్రూ చేస్తున్నాం. 1 పెట్టినప్పుడు ఎనీథింగ్ ఎక్సెప్ట్ 0 పెట్టినప్పుడు మనకి ట్రూ అవుతుంది. వైల్ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్టేట్మెంట్ అని ప్రింట్ అవుతానే ఉంది, ఆగకుండా ప్రింట్ అవుతుంది ఇన్ఫినిట్ టైమ్స్. ఎందుకంటే అది ప్రతిసారి కరెక్ట్ అవుతుంది కాబట్టి. సపోజ్ ఇప్పుడు 0 పెట్టి చూద్దాం, అంటే ఫాల్స్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తే ఫాల్స్ చేసినప్పుడు ఒకసారి ప్రింట్ అయింది అవుట్పుట్. అంటే స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఇక్కడ కంపైలర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, మనకు మెయిన్లో స్టార్ట్ అయింది. ఇంట్ అని పెట్టాం, మనము వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము. ఓకే, అంతా అయిన తర్వాత లూప్ లోపలికి వెళ్ళింది, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేసింది, వైల్ 0 అంటే వైల్ 0 అంటే ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడితో ఆగిపోయింది లూపు. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఆగిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫర్దర్గా ఇంకా ప్రోగ్రామ్ రాయలేదు కాబట్టి మనకి ఇక్కడితో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడు సపోజ్ మనము ఇందాక మనం చూసినట్టు 2 అట్లా 1 ట్రూ చేసామంటే కండిషన్ని, అప్పుడు ఏమవుతుంది, మనకి
అంటే ఇన్ఫినిట్ టైమ్స్ లూప్ అవుతానే ఉంది, ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోయింది, అంటే ప్రింట్ అవుతానే ఉంది స్టేట్మెంట్, అంటే ఇంకా జరుగుతూ ఉంది, మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఆగిపోవట్లేదు. కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఈ డూ వైల్ లూప్ ఎప్పుడు వాడతాము అంటే మినిమం ఒక్కసారైనా మనకి ఆ పర్టికులర్ స్టేట్మెంట్, మనకి బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మినిమం ఒక్కసారైనా ప్రింట్ అవ్వాలి ఆర్ పర్ఫామ్ చేయాలి, మినిమం ఒక్కసారైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు మనం అది వాడతాము. సో డూ వైల్ లూప్ యూసేజ్ అయితే ఇది. అలాగే ఇప్పుడు వైల్ లూప్ ఎలా వాడతాము అనేది చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇది తీసేస్తున్నా, వైల్ కండిషన్, దీని సింటాక్స్ ఇక్కడ కండిషన్ ఇస్తాం, కండిషన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనకు రావాల్సిన స్టేట్మెంట్స్ అని రాసుకుంటాం. మనకి ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ రాసుకుంటాం ఎగ్జిక్యూట్ చేయడానికి. printf వైల్ అని పెట్టుకుంటాం ఊరికే. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఈ సింటాక్స్ ఇది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు దీన్ని, వైల్ లూప్ని ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ ఎందుకు అని అంటారు అంటే ఫస్ట్ అసలు కండిషన్ చెక్ చేశాకే మనకి లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనకి స్టేట్మెంట్ వర్కౌట్ అయ్యేంత వరకు, అంటే స్టేట్మెంట్ కండిషన్ వర్కౌట్ కాకపోతే మనకు లోపల ఉన్న ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాసినా అది ఒక్కసారి కూడా ప్రింట్ కాదు. అదే డూ వైల్ లూప్లో మనం ఏం చూసాం, మినిమం ఒక్కసారైనా లోపల ఉన్న ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యి అప్పుడు కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత మనకి అది ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడమో అంటే టర్మినేట్ అయిపోవడమో తెలుస్తుంది. అంటే లూప్ కరెక్ట్ అయితే ఇన్ఫినిట్ లూప్కి వెళ్తుంది, లేదు అన్నప్పుడు ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ వైల్ లూప్లో మనము ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్ని ట్రూ చేసాం. ట్రూ చేసినప్పుడు ఏమైంది, అవుట్పుట్ వైల్ 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 అని ప్రింట్ అవుతూనే ఉంది ఇన్ఫినిట్ టైమ్స్. అదే మనము 0 పెట్టాం, ఫాల్స్ చేసాం, వైల్ లూప్ని ఫాల్స్ చేసాం, మనకు ఒక్కసారైనా ప్రింట్ అవుతుందా లేదు చూస్తే ప్రింట్ కావడంలే. అంటే మినిమం ఒక్కసారైనా ప్రింట్ కావట్లేదు, అంటే మనకి ఎంట్రీ టికెట్ ఉంటేనే ఎంట్రీ అంటారు కదా, అట్లా ఈ కండిషన్ అనేది వర్కౌట్ అయితేనే మనకి ఇక్కడ ఈ లూప్ అనేది యాక్సెప్టెన్స్ జరుగుతుంది, లోపలికి వెళ్తుంది. అంటే కంపైలర్ అనేది లోపల ఉన్న కోడ్ని కూడా రీడ్ చేసి ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ కావాలి అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు అన్నట్టుగా చేస్తుంది. ఓకే, మళ్ళీ వీటిల్లో మనం ఒక చిన్న తెలుసుకోవాలి ఏంటి అంటే ఒక కీవర్డ్ ఉంది బ్రేక్ అని. బ్రేక్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కండిషన్ పెడదాం. బ్రేక్ అనేది ఏంది అసలు, ఆ కీవర్డ్ ఏంది అని తెలుసుకునేదానికి. ఇప్పుడు సపోజ్ ఒక వేరియబుల్ ఏ ఆల్రెడీ ఇచ్చినాం కదా, ఏ ++ అని పెట్టేద్దాము, printf %d a ఫార్మాట్ స్పెసిఫైర్ వాడదాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి అవుట్పుట్లో ఏముంది, ఏం రావట్లేదు, ఎందుకంటే ఇది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. ఇప్పుడు కండిషన్ ట్రూ చేద్దాం. వన్స్ ట్రూ చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు // వాడలేదు మనం. ఇప్పుడు చూస్తే మనకి 7 6 కదా ఆల్రెడీ డిఫాల్ట్గా, 7 8 9 10 అని వరుసగా ఇంకా ప్రింట్ అవుతానే ఆగకుండా వెళ్తున్నాయి. ఈ స్టేట్మెంట్ని ఆపాలి అంటే మనం ఏం చేయాలంటే బ్రేక్ అనేది వాడుకోవచ్చు. ఇఫ్ మనకి ఎక్కడ ఆపాలో అప్పుడు చూద్దాం. అంటే ఇఫ్ a = 10 కానీ అయితే ఈ స్టేట్మెంట్ని ఆపు అన్నట్టుగా బ్రేక్. ఇప్పుడు చూస్తే మీకు బ్రేక్ అనే కీవర్డ్ ఎలా వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం అర్థమైంటుంది. అంటే ఒక లూప్ని ఇన్ఫినైట్ లూప్గా పోకుండా ఒక దగ్గర స్టాప్ చేయాలన్నప్పుడు బ్రేక్ అనేది వాడతాం. వైల్ లూప్ అనే కాదు, ఏ లూప్లో కానీ వాడుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకి ఏం ఐడియా వచ్చిందంటే వైల్ లూప్ ఏంటి, ఎక్కడ వాడతారు అంటే మినిమం ఒక్క కండిషన్ అయినా వర్కౌట్ కావాలి అంటే డూ వైల్ లూప్ వాడతాము. లేదు మనకు ఒక కండిషన్ కాదు, అసలు ఫస్ట్ కండిషన్ ఓకే అయితేనే లోపల ఉన్న స్టేట్మెంట్స్ని రీడ్ చేసి మనకు ప్రింట్ చేయాలి అంటే అప్పుడు వైల్ లూప్ వాడతాము. అండ్ బ్రేక్ అనే కీవర్డ్ ఎలా వాడతారు, ఎందుకోసం వాడతారు అంటే ఒక లూప్ని ఇన్ఫినైట్ టైమ్స్ కాకుండా లేకపోతే ఒక పర్టికులర్ కండిషన్ వరకు వర్క్ అయ్యేంత వరకు బ్రేక్ చేయి, ఆ లూప్ని ఆపేయి అన్నప్పుడు వాడతాం. అదే ఇప్పుడు మనం కానీ బ్రేక్ కానీ తీసేసామంటే, ఇప్పుడు దీన్ని కమెంట్ చేసేసాను, దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఇన్ఫినైట్ టైమ్స్ ఆ నెంబరు ఇంక్రిమెంట్ అవుతూనే సో మనకి అది ఇంక్రిమెంట్ జరిగి వెళ్తూ ఉంటుంది.
సో ఇది వైల్ లూప్ గురించి మనం తెలుసుకున్నది. సో వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం, డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ యొక్క సింటాక్స్, ఫర్ లూప్ ఎక్కడ వాడతారు, ఇప్పుడు వైల్ లూప్ డూ వైల్ లూప్ ఉన్నప్పుడు ఫర్ లూప్ దేనికోసం వాడతాం అనేది కూడా చూద్దాము. ఓకే, సో ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాము. ఇప్పుడు సపోజ్ ఏ అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేసిన, జస్ట్ ఇనిషియలైజ్ చేయలేదు. ఇక్కడ ఫర్ లూప్ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇనిషియలైజేషన్ తీసుకోవచ్చు, కండిషన్ తీసుకోవచ్చు, అలాగే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా చెప్పాలి. ఇప్పుడు దీని సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ లూప్ది, ఫర్ స్మాల్ లెటర్స్లోనే ఇనిషియలైజేషన్, ఫస్ట్ ఇనిషియలైజేషన్ గురించి మాట్లాడతాం, కామా అంటే సెమీకోలన్, తర్వాత కండిషన్ చెప్తాం, కండిషన్ సెమీకోలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంటా డిక్రిమెంటా చెప్తాం. చెప్పిన తర్వాత ఆ బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. బ్లాక్లో మనకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ని మెన్షన్ చేస్తాం. ఈ ఇనిషియలైజేషన్ అంటే ఏంది, ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం, ఒక వాల్యూ ఇస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. కండిషన్ ఏంటి, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి, ఇప్పుడు వైల్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ ఒక కండిషన్ ఇచ్చాం కదా, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ లూప్లోకి వెళ్ళు అని. కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేదానికి జస్ట్ ఒక కండిషన్ సాటిస్ఫై, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనుకుందాం. ట్రూ అవుద్ది కదా, ఎందుకంటే ఏ అనేది 1 ఇచ్చాము, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఈక్వలే కాబట్టి అది లెస్ దెన్ కాబట్టి మనకి లోపలికి వెళ్తుంది లూప్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ప్రతి లూప్కి ఒక ఇంక్రిమెంట్ ఇద్దాం, ఒక వాల్యూ యాడ్ అయ్యడానికి. ఇప్పుడు ప్రింట్ %d /n ఏ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి రన్ చేస్తే మన వాల్యూస్ ఏమి వచ్చినాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ ఏంటి అంటే ఈ లూప్లో మనం ఏదైతే చెప్పామో అది జరిగింది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలా అప్రోచ్ అవుతుందో చూద్దాం. ఫర్ లూప్లో ఫస్ట్ మనం కంపైలర్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఇంట్ ఏ, ఓకే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, ఓకే, లూప్ ఉంది. ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ 1కి ఈక్వల్ అయింది అంటే 1, ఏ వాల్యూ వచ్చి 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కరెక్ట్ కాబట్టి లూప్లోకి వెళ్ళగలుగుతుంది. దీన్ని ఇప్పుడు పట్టించుకోదు. ఓకే, ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ అయింది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసింది, కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకి వెళ్ళేది ఇక్కడ మనం ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చినామో ఆ స్టేట్మెంట్స్ లోపలికి వెళ్తుంది. ప్రింట్ఎఫ్ % ఆ వాల్యూని ప్రింట్ చేసాం, 1 అనేది ప్రింట్ అయింది ఫస్ట్ స్టెప్కి మనం. తర్వాత నెక్స్ట్ టర్మినేట్ అయింది కదా, ఇక్కడ టర్మినేటర్ వాడాము, టర్మినేట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఇంక్రిమెంట్ వాల్యూ దగ్గరికి వస్తుంది. ఏ వాల్యూ ఇప్పుడు నెక్స్ట్ వాల్యూకి ఇంక్రిమెంట్ అయింది, 1కి ఇంక్రిమెంట్ అయింది, 1 + 1 2 అయింది. మళ్ళా కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఓకే, కరెక్ట్ కాబట్టి ఆ వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అయింది మనకి. ఇక్కడ అవుట్పుట్లో 2 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు 2 అనే వాల్యూ ఏ వాల్యూ కదా, ఇప్పుడు ఏ వాల్యూవే 2 + 1 అవుతుంది, అప్పుడు మనకి 3 మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కరెక్టే. లూప్ కరెక్ట్ అయినంత వరకు ఈ కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్కి వాల్యూ మనకు 10 వచ్చింది అనుకుందాం. ఏ వాల్యూ ఇప్పుడు 10 అయింది కదా, ఈ ఏ వాల్యూ 10 అయినప్పుడు 10 + 10 ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, 10 + 1 ఈజ్ ఈక్వల్ టు 11 అయింది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 తప్పు కదా, 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి లూప్ ఎగ్జిక్యూట్ కావట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతుంది, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనం ఇస్తున్నాం. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఆ కండిషన్ చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ లూప్ లోపల ఏమైతే స్టేట్మెంట్స్ ఇచ్చున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ మనకి ఫంక్షన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవ్వడమో లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వడమో జరిగిన తర్వాత ఆ వాల్యూ వేరియబుల్ ఏదైతే స్టోర్ అయిందో ఇప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. ఇన్ కేస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటే ఆ వాల్యూ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని సాటిస్ఫై ఉంటే మళ్ళీ ఆ లూప్లోకి వెళ్తుంది, లేదు అన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ అవుతుంది. సో చాలామంది ప్రోగ్రామర్స్ వైల్ లూపు ఫర్ లూపు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు. అంటే వైల్ లూప్ వాడాల్సిన దగ్గర ఫర్ లూప్ వాడాల్సిన దగ్గర వైల్ లూపు అట్లా వాడుతుంటారు. సో ఎక్కడ ఏది వాడాలి అంటే వైల్ లూప్ అనేది మనకి
ఎన్ని లూప్స్ ఎన్ని వరకు ప్రింట్ అవ్వద్దో తెలియదు, ఎన్ని ఐటరేషన్స్ ఎన్ని టైమ్స్ ఆ లూప్ రిపీట్ అవుతుందో తెలియదు అన్నప్పుడు వైల్ లూప్ వాడాలి. బట్ మనకి ఇన్ని ఐటరేషన్స్ అవుతాయి అని పర్టికులర్ కౌంట్ తెలిసినప్పుడు, అంటే ఇన్ని టైమ్స్ ఆ లూప్ వర్క్ అవుతుంది, ఒక 10 టైమ్స్ 11 టైమ్స్ ఇట్లా ప్రింట్ అవ్వదు, లేకపోతే ఆ కండిషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నప్పుడు తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడాలి. అంటే మనకి ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి అడ్వాన్స్గా తెలిసినప్పుడు ఫర్ లూప్ అనేది వాడాలి. మనకి ఎన్ని ఐటరేషన్స్ వాడాలి అనేది తెలియనప్పుడు వైల్ లూప్ వాడాలి. మనకి మినిమం ఒక్కసారైనా ఆ స్టేట్మెంట్ కానీ ఆ ఫంక్షన్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డూ వైల్ లూప్ వాడాలి, అంటే కండిషన్తో సంబంధం లేకుండా. ఒకవేళ కండిషన్ సంబంధం ఉంటే వైల్ లూప్ వాడతాము. సో ఈ లూప్స్ ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలి తెలుసుకున్నాం. అలాగే వీటి యొక్క ఫ్లో చార్ట్స్ ఉంటాయి, అంటే ఎలా వర్క్ అవుతాయి ఊరికే ఒక డెపిక్షన్ చూద్దాము. అంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఒక వైల్ లూప్. సో వైల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి కండిషన్ చెక్ చేసింది, కండిషన్ కానీ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఇన్ కేస్ ఫాల్స్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది లూపు. అదే ఫర్ లూప్ అయితే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటాం, ఆ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి స్టేట్మెంట్స్ లోపల ఏమైనాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యి, ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి, ఆ తర్వాత మనకి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది, లేదు ట్రూ అయింది అంటే మళ్ళీ ఆ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయ్యి లేకపోతే ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరిగి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని అప్పుడు ఒకవేళ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో ఆగుతుంది, ఆ లూప్ ఐటరేషన్స్ అనేవి అక్కడితో ఆగుతాయి. నెక్స్ట్ స్టెప్కి అంటే నెక్స్ట్ మన ప్రోగ్రాంలో ఏం రాస్తుంటామో వాటి వైపు వెళ్తుంది. ఇది లూప్స్ గురించి, అంటే వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము ఫంక్షన్స్, పాయింటర్స్, అర్రేస్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఇంకా మన కాన్సెప్ట్స్ ఉండేది అర్రేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, ఇవి బేసిక్స్ ఆఫ్ సి. మ్యాక్సిమం మనం కవర్ చేసేద్దాం ఇంకో 3 వీడియోస్లో. సో మనకి ప్లేలిస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మనం పైథాన్ స్టార్ట్ చేద్దాము. అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ లైనక్స్, గిట్ అట్లాంటి వీడియోస్ కూడా ఐ విల్ ప్లాన్. So if you like these videos, please like, share and subscribe. Thanks for watching.